ప్రీ లాంచ్ అంటే ఇప్పుడేం లేదు, భవిష్యత్తులో వస్తుంది. ఈ ప్రీ లాంచ్లో మీరు తీసుకుంటే తక్కువ రేటుకి వస్తుంది. అన్ని అప్రూవల్స్ వచ్చిన తర్వాత అది ఎక్కువ రేట్ అవుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అప్పుడు పర్ స్క్వేర్ యార్డ్ మీద 2000, 3000 డిఫరెంట్ వస్తుంది. పర్ ఎస్ఎఫ్టీ మీద ఇప్పుడైతే మీకు 3500. అది మొత్తం అయిపోయిన తర్వాత అయితే 8000 వస్తుందని చెప్తే చాలామంది ప్రీ లాంచ్ వైపు మొగ్గు చూపిస్తారు. తక్కువ వస్తుందని చెప్పేసి ఆశపడడం తప్పులేదు, కానీ మరీ అత్యాశకు పోయి మోసపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. మోసం చేసే కంపెనీలు కూడా చాలా ఉన్నాయి. సో నేనేం చెప్తున్నా, డెఫినెట్గా మీరు అడిగినట్టు రీలాంచ్, ప్రీ లాంచ్ మాత్రమే మీ వరకు తెలుసు, రీలాంచ్ అనేది వరకు తెలియదు. సో రీలాంచ్ అనేది అన్నీ పర్ఫెక్ట్ ఉండి రిజిస్ట్రేషన్స్ అయిపోయి అక్కడక్కడ ఇండ్లు వచ్చిన దగ్గర మళ్ళీ కొన్ని ప్రాపర్టీస్ ఉంటే, ప్లాట్స్ ఉంటే వాటి మధ్యన మళ్ళీ కొత్తగా డెవలప్ చేసి అమ్మేదాన్ని రీలాంచ్ అంటారు. ప్రీ లాంచ్ వర్సెస్ రీలాంచ్. ప్రీ లాంచ్ దశ దాటుకొని ఎన్ఏ సర్టిఫికెట్లు వచ్చి, ఎల్పీ నెంబర్లు వచ్చి, సెక్యూరిటీ వచ్చేసి, మెయింటెనెన్స్ వచ్చేసి, అట్లాగే అప్రూవల్స్ ఆల్ ఉండి పర్ఫెక్ట్ ఉండి కన్స్ట్రక్షన్ అయిన దశలో మళ్ళీ మిగిలిపోయిన కొన్ని ప్లాట్లకు, అంటే అన్ని పర్ఫెక్ట్ ఉన్న ప్లాట్లకు మళ్ళీ రిలీజ్ చేసేదాన్ని రీలాంచ్ అంటారు. కాబట్టి ప్రీ లాంచ్లో తీసుకునే కంటే రీలాంచ్లో తీసుకుంటే కస్టమర్కు అన్ని రకాలుగా హ్యాపీగా ఉంటుంది. రేటు పరంగా చూసుకున్నా హ్యాపీగా ఉంటుంది, తోడుగా జనాలు వచ్చి ఉంటారు కాబట్టి ఇంకా హ్యాపీగా ఉంటుంది. అక్కడ రెంటర్లు కూడా పర్ఫెక్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఎలాంటి మోసాలు జరగడానికి రీలాంచ్లో అవకాశం లేదు. ఎందుకంటే ప్రీ లాంచ్లోనే ఏమైనా అప్రూవల్స్ ఆగిపోతే ఆగిపోవచ్చు, లేదా అనుకున్నట్టు జరగకపోతే ఆ వెంచర్కి అప్రూవల్సే రాకపోవచ్చు, రిజిస్ట్రేషన్స్ ఆగిపోవచ్చు. కానీ ఇవన్నీ దాటుకొని వచ్చింది కాబట్టి రీలాంచ్ దశలో తీసుకుంటే మీకు స్పాట్ రిజిస్ట్రేషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎలాంటి మోసాలు జరగడానికి కూడా స్కోప్ ఉండదు. అట్లాగే ఇది ఇన్వెస్ట్మెంట్ దశ దాటుకొని ఇండ్లు కట్టుకునే దశలో ఉంది కాబట్టి ఇక్కడ తీసుకున్న ప్లాట్కు తక్షణమే హైక్ వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ 10 times కూడా హైక్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ దశ ఇల్లు కట్టుకునే దశకు, అంటే మెచ్యూరిటీ దశకు కన్వర్ట్ కావడానికే ఎక్కువ టైం తీసుకుంటుంది.